మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరాయి. తండ్రి మోహన్ బాబు తనపై దాడికి దిగారని మనోజ్ కేసు పెట్టాడన్న న్యూస్ సంచలనం రేపింది. గాయాలతో ఉన్న మనోజ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి నడవలేని స్థితిలో చికిత్స కొరకు వచ్చారు. ఇలాంటి వేళ మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఓ వీడియో చర్చకు దారితీస్తోంది. విలక్షణ నటుడు మోహన్ బాబు ఇంటి గొడవ రచ్చకెక్కింది. ఆయనకి 2 కుమారులు. చిన్న కొడుకు మనోజ్తో ఆయనకు విభేదాలు ఉన్నాయన్న వాదన చాలా కాలంగా ఉంది. మనోజ్ గతంలో ఇంటిని వీడి వెళ్లిపోయాడు. మోహన్ బాబుతో కలిసి ఉండడం లేదని వార్తలు వచ్చాయి. అనంతరం భూమా మౌనికతో మనోజ్ కనిపించాడు. రిలేషన్లో ఉన్న మౌనిక మనోజ్ 2023 మార్చి నెలలో వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి మంచులక్ష్మి పెద్దగా వ్యవహరించింది. ఆమె ఇంట్లోనే పెళ్లి దగ్గరుండి మరీ జరిపించింది. ఇకపోతే వారి పెళ్లికి తండ్రి మోహన్ బాబు, సోదరుడు విష్ణు మొక్కుబడిగా హాజరయ్యారు. విష్ణు అయితే అలా వచ్చి వెంటనే వెళ్ళిపోయాడు. మోహన్ బాబు పిల్లలు విష్ణు ఓ వైపు, మనోజ్, మంచులక్ష్మి మరొక వైపు చేరారు. విష్ణుని వారిద్దరూ కలవడం లేదు. మంచులక్ష్మి హైదరాబాద్ నుండి ముంబైకి షిఫ్ట్ అయింది. మౌనికతో పెళ్లి జరిగిన రోజుల వ్యవధిలో విష్ణు తనపై దాడి చేస్తున్నాడంటూ మనోజ్ ఒక వీడియో బయటపెట్టారు. ఆ వీడియోలో విష్ణు కోపంగా ఉన్నారు. ఆయన్ని గొడవ వద్దని ఎవరో వారిస్తున్నారు. ఆ వీడియోను మనోజ్ సోషల్ మీడియా నుండి వెంటనే డిలీట్ చేశాడు. కానీ అప్పటికే అది వైరల్ అయింది. ఇక డిసెంబర్ 8న మనోజ్, మోహన్ బాబు పరస్పరం దాడులు చేసుకున్నారు. కేసులు పెట్టుకున్నారన్న న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని వార్తలొచ్చాయి. అయితే మోహన్ బాబు టీం ఈ వార్తలను ఖండించింది. పహాడీ షరీఫ్ పోలీసులు మాత్రం మనోజ్ డయల్ 100కి కాల్ చేసి మోహన్ బాబు తన మనుషులతో దాడి చేయించాడని కంప్లైంట్ చేశాడని అన్నారు. కట్ చేస్తే మనోజ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి గాయాలతో చికిత్స కోసం వచ్చారు. ఆయన కాలికి బలమైన గాయాలైనట్లు తెలుస్తుంది. నడవలేని స్థితిలో మనోజ్ ఉన్నాడు. ఆయన మీడియాతో మాట్లాడలేదు. మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుందనేది సస్పెన్షన్ గా ఉంది. ఈ హీటెడ్ సిచ్యుయేషన్ నడుమ మోహన్ బాబు ఓ వీడియో షేర్ చేశారు. గురువు దాసరి నారాయణరావు దర్శకత్వంలో నటించిన ఈ సన్నివేశం నాకెంతో ప్రత్యేకం అంటూ కోరికలు గుర్రులైతే మూవీలోని ఓ ఫన్నీ సీన్ షేర్ చేశాడు. ఒక పక్క ఇంత రభస జరుగుతుంటే మోహన్ బాబు కామెడీ వీడియో షేర్ చేయడం ఏంటి? ఆయన జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే సందిగ్ధత కొనసాగుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.